Welcome to Manalogics. Today we are going to discuss about continuation topic 6th 5-year plan. సో ఆరో ప్రణాళిక కాలం ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం అమలు చేశాం, వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడదాం. 6th ప్లాన్ కాలం 1980 నుంచి 1985 వరకు. సో యాక్చువల్గా మనం నిన్న అనుకున్నాం 1978 నుంచి 80 వరకు ఇండియాలో అమలు చేసినటువంటి ప్లాన్ మనకి రోలింగ్ ప్లాన్. సో అప్పుడున్నటువంటి జనతా గవర్నమెంట్ జనతా గవర్నమెంట్ ఈ ప్లాన్ని అమలు చేసింది. యాక్చువల్గా 1980 నుంచి 1978 నుంచి 83 వరకు అమలు చేద్దాం అనుకున్నారు ఈ ప్లాన్ని. కానీ అన్ఫార్చునేట్లీ ఇందిరాగాంధీ మళ్ళీ రావడంతో 1980 నుంచి 1980 వరకే అమలు చేశారు. 1978 నుంచి మళ్ళీ 1980 నుంచి 85 వరకు ఇందిరమ్మ ఆరో ప్రణాళికని అమలు చేయడం జరిగింది. సో 6th 5-year ప్లాన్ 1980 నుంచి 1985. అలాగే ఈ ప్రణాళికలో మనం ఎంత టార్గెట్ గ్రోత్ రేట్ అనుకున్నాం. సో జీడిపి టార్గెటెడ్ గ్రోత్ రేట్ ఎంత అనుకున్నాం సార్ అంటే 5.2 అనుకున్నామండి. కానీ యాక్చువల్గా సాధించింది ఎంత అంటే 5.7. 5.2% అనుకుంటే 5.7% సాధించాం. మనం అనుకున్న దానికంటే ఎక్కువ సాధించాం, కానీ తక్కువ వృద్ధి రేటు సాధించినాం. కాబట్టి దీన్ని ప్రొఫెసర్ రాజ్ కృష్ణ ప్రొఫెసర్ రాజ్ కృష్ణ ఏమన్నారు అంటే హిందూ గ్రోత్ రేట్ అన్నారండి. సో హిందూ గ్రోత్ రేట్ అంటే తక్కువ గ్రోత్ రేట్ అనమాట. సో తక్కువ గ్రోత్ రేట్ సాధించింది హిందూ గ్రోత్ రేట్ అన్నారు. ఆరో ప్రణాళికని మనం హిందూ గ్రోత్ రేట్ అంటాం. మరి ఇతనే ఈ ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గారే ఏమన్నారు అంటే వ్యవసాయ రంగంలో కూడా ట్యాక్సెస్ని రికమెండ్ చేశారు. సో అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ట్యాక్సెస్ని రికమెండ్ చేసినటువంటి కమిటీ ఏది అంటే ప్రొఫెసర్ రాజ్ కృష్ణ కమిటీ. అగ్రికల్చర్ సెక్టార్లో కూడా ట్యాక్స్ వేయాలి అని చెప్పినటువంటి కమిటీ మనకి ఈ కమిటీ. సో మనకి ప్రొఫెసర్ రాజ్ కృష్ణ కమిటీ. అలాగే మరి ఈ ప్రణాళిక కాలంలో మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకున్నాం, ఎంత ఇన్వెస్ట్ చేశాం అంటే సో టోటల్ అవుట్లే యాక్చువల్గా మనం అనుకున్నటువంటి అవుట్లే ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాము అంటే ఓవరాల్గా 97,500 క్రోర్స్ని మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసింది ఎంత? 97,500 క్రోర్స్ అనుకొని అంటే సో దీంట్లో 109,290 క్రోర్స్ని ఇన్వెస్ట్ చేశాం. సో 109,290 క్రోర్స్ని మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేశాం మనం ఈ ప్రణాళికలో, ఆరో ప్రణాళిక కాలంలో. సో అనుకున్నది మాత్రం 97,500 క్రోర్స్ అండి. కానీ యాక్చువల్గా చేసింది ఎంత అంటే సో 109,290 క్రోర్స్ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ ప్రణాళిక కాలంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా. అలాగే ఇందులో మరి రంగాల వారీగా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ఎనర్జీ సెక్టార్ అంటున్నాం. ఇక్కడ వరకు మీకు ఎప్పుడు కూడా నేను ఎనర్జీ అనేటువంటి పదం వాడలేదు. ఫస్ట్ టైం నేను ఎనర్జీ అనే పదం వాడుతున్నాను. ఎనర్జీ సెక్టార్కి 28.1% కేటాయింపులు జరిపాం. సార్ ఇంతకుముందు వరకు విద్యుత్ అన్నా మనం, ఇప్పుడు ఎనర్జీ అంటున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనర్జీ అండ్ విద్యుత్ అంటే సో విద్యుత్ రంగంలో కేవలం మనకి ఏముండేది, థర్మల్ పవర్ ఉండేది, హైడ్రో పవర్ ఉండేది. ఇక్కడ నుంచి అన్నీ వచ్చాయి. సోలార్ పవర్ వచ్చింది, విండ్ పవర్ వచ్చింది, తర్వాత మనకి ఆల్రెడీ థర్మల్ ఉంది, హైడ్రో పవర్ ఉంది, తర్వాత మనకి జియో థర్మల్ వచ్చింది, ఓషనిక్ వచ్చింది. సో ఇలా రకరకాల పవర్స్ వచ్చాయి. వీటన్నిటిని కలిపి మనం ఏమన్నామంటే ఎనర్జీ అన్నాం. 28.1% కేటాయింపులు జరిపినాం ఈ ప్రణాళికలో. హైయెస్ట్ కేటాయింపులు దీనికే. అందుకే ఈ ప్రణాళికని మనం ఏమన్నామంటే ఎనర్జీ ప్లాన్ అన్నామండి. సో ఈ ప్లాన్ని మనం ఏమంటున్నామంటే ఎనర్జీ ప్లాన్ అంటున్నాం మనం ఆరో ప్రణాళికని. సో 28.1% కేటాయింపులు ఎనర్జీ సెక్టార్కి జరపడం జరిగింది. అందుకే ఈ ప్రణాళికని మనం ఏమన్నామంటే ఎనర్జీ ప్లాన్ అన్నాం. అలాగే అగ్రికల్చర్ సెక్టార్కి సో వ్యవసాయ రంగానికి జరిపినటువంటి కేటాయింపులు ఎంత అంటే 24% కేటాయింపులు వ్యవసాయ రంగానికి జరపడం జరిగింది. అదేవిధంగా సాంఘిక సేవలన్న మనం సోషల్ సర్వీస్ సెక్టార్కి, సాంఘిక రంగానికి సంబంధించి సోషల్ సర్వీస్ సెక్టార్కి సంబంధించి సో ఈ ప్రణాళికలో జరిపినటువంటి కేటాయింపులు 16% కేటాయింపులు జరిపాం. సాంఘిక సేవలకి 16% కేటాయింపులు జరిపిన మనం ఈ ప్రణాళికలో. అలాగే సో ట్రాన్స్పోర్టేషన్కి, రవాణా రంగానికి ఈ ప్రణాళికలో మనం జరిపినటువంటి కేటాయింపులు 16% కేటాయింపులు జరిపిన మనం ఈ ప్రణాళికలో. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్ సో పారిశ్రామిక రంగానికి
సో పారిశ్రామిక రంగానికి ఈ ప్రణాళికలో జరిపినటువంటి కేటాయింపులు 16%. సో ఓవరాల్‌గా మాట్లాడుకుంటే సో మనకి 3 రంగాలకి కేవలం 16% కేటాయింపులు జరిపిన మనం. సో ఓవరాల్‌గా హైయెస్ట్ కేటాయింపులు జరిపినటువంటి రంగం ఏది అంటే ఎనర్జీ సెక్టార్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంది 97,500 క్రోర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ యాక్చువల్‌గా చేసింది సో 10,000 సో 109,290 క్రోర్స్‌ని మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ ప్రణాళిక కాలంలో. పోతే ఈ ప్రణాళికలో మనం దేనికి మనం ప్రయారిటీ ఇచ్చాం? సో ఏం జరిగింది మనకి ఈ ప్రణాళికలో? స్కీమ్స్ ఏమొచ్చాయనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో ఈ ప్రణాళికలో మొట్టమొదటిసారిగా మనకి 80-85 కాలంలో 1980వ సంవత్సరంలో మనకి ఏం స్టార్ట్ అయిందంటే ఐఆర్‌డిపి అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఇంటెన్సివ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సో దీనికి అనుబంధంగానే ఎన్ఆర్ఈపి అనేటువంటి ప్రోగ్రామ్‌ని కూడా స్టార్ట్ చేశాం. నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్‌ని కూడా స్టార్ట్ చేశాం. దేనికోసం? గ్రామీణ ప్రాంతాల్లో అవస్థాపన సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకి. సో వీటన్నిటి కోసం స్టార్ట్ చేసినటువంటిది మనకి ఐఆర్‌డిపి గాని, ఎన్ఆర్ఈపి గాని. సో ఐఆర్‌డిపి, ఎన్ఆర్ఈపి అన్నాం. సో ఐఆర్‌డిపిని, ఎన్ఆర్ఈపిని మనం 1980వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రణాళికలో మనకి ఏమంటున్నాం సార్ ఇంకంటే సో 1980లో 1980వ సంవత్సరంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఐఆర్‌డిపి, ఎన్ఆర్ఈపిని ప్రోగ్రామ్‌ని అనౌన్స్ చేసినాం. సో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అదేవిధంగా నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఈ 2 ప్రోగ్రామ్స్‌ని అనౌన్స్ చేశాం. అలాగే ఇంకా మనకి ఏమన్నాం సార్ అంటే 1980 సో 1980 ఏప్రిల్ 15న సో 1980 ఏప్రిల్ 15న 6 బ్యాంకుల్ని సో ఎంత క్యాపిటల్ ఉన్నటువంటి బ్యాంకులు అంటే 200 క్రోర్స్ క్యాపిటల్ ఉన్నటువంటి బ్యాంకుల్ని 6 బ్యాంకుల్ని నేషనలైజ్ చేయడం జరిగింది. 6 బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్. ఎన్ని బ్యాంకులు నేషనలైజ్ చేశారు? 6 బ్యాంక్స్‌ని 200 క్రోర్స్ కంటే ఎక్కువ క్యాపిటల్ ఉండాలి. మరి ఈ 6 బ్యాంక్స్‌లో లార్జెస్ట్ బ్యాంక్ పెద్ద బ్యాంక్ ఏది అంటే సెకండ్ టైం నేషనలైజ్ చేసినటువంటి బ్యాంకుల్లో పెద్ద బ్యాంక్ ఏది అంటే మనకి ఆంధ్ర బ్యాంక్ అండి. సో పెద్ద బ్యాంక్ అంటే మనకి ఆంధ్ర బ్యాంక్ అవుతుంది. అలాగే చిన్న బ్యాంక్ అంటే మనకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అవుతుంది. సో వీటిని మనం నేషనలైజ్ చేసాం. సో నేషనలైజ్ చేసిన దాంట్లో పెద్దది సెకండ్ టైం ఆంధ్ర బ్యాంకు, చిన్నది మనకి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌గా మనం చెప్పుకోవచ్చు. సో మనందరికీ తెలుసు ఆంధ్ర బ్యాంకుని సో 1923లో స్టార్ట్ చేశారు. మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. సో మచిలీపట్నంలో స్టార్ట్ చేశామండి. మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. దీన్ని భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు స్టార్ట్ చేశారు. సో భోగరాజు పట్టాభి సీతారామయ్య. సో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు సో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. మనందరికీ తెలుసు 1998లో మనకి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్టార్ట్ అయింది. కేసీసీ కార్డ్ అంట. సో ఈ కేసీసీ కార్డ్స్‌ని ఇండియాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసినటువంటి స్టేట్ ఏది అంటే రాజస్థాన్ స్టేట్. అదే మన దగ్గర ఫస్ట్ స్టార్ట్ చేసినటువంటి బ్యాంక్ ఏది అంటే ఆంధ్ర బ్యాంక్. సో మన దగ్గర మొట్టమొదటిసారిగా ఏ బ్యాంకు కేసీసీ కార్డులను స్టార్ట్ చేసింది అంటే ఆంధ్ర బ్యాంక్ అని చెప్పుకోవచ్చు మనం. రైట్. సో ఆంధ్ర బ్యాంక్ ఏమో కేసీసీ కార్డ్ స్టార్ట్ చేసింది. సో మరి ఐసిఐసిఐ బ్యాంక్ ఏమో దేశంలోనే మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డులని ప్రారంభించినటువంటి ప్రైవేట్ బ్యాంకుగా మనం చెప్పుకోవచ్చు. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డులని ప్రారంభించినటువంటి ప్రైవేట్ బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ 1996లో క్రెడిట్ కార్డులు స్టార్ట్ చేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డులని మనకి ఐసిఐసిఐ స్టార్ట్ చేసింది ప్రైవేట్ బ్యాంక్స్‌లో. పోతే ఇది మనకి బ్యాంకుల నేషనలైజేషన్. ఫస్ట్ టైం 1969లో నేషనలైజ్ చేశారు. సెకండ్ టైం 1980లో నేషనలైజ్ చేశారు. ఫస్ట్ టైం 50 క్రోర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి బ్యాంకుల్ని నేషనలైజ్ చేశారు. సెకండ్ టైం 200 క్రోర్స్ కంటే ఎక్కువ క్యాపిటల్ ఉన్న బ్యాంకుల్ని నేషనలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇదే ఇయర్‌లో సో 1980లో సో 1981లో సో 1980లో అనౌన్స్ చేస్తే యాక్చువల్‌గా సో 1981లో స్టార్ట్ అయింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అని స్టార్ట్ చేశారు. వీళ్ళు ఫారెస్ట్ రిపోర్ట్ ఇస్తారు ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి. సో మనకి లేటెస్ట్‌గా 23కి సంబంధించినటువంటి ఫారెస్ట్ సర్వేని రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేశారండి. సో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా 80లో అనౌన్స్ చేస్తే 81లో స్టార్ట్ అయింది. 1981లో స్టార్ట్ అయింది మనకి ఈ ప్రోగ్రామ్. అలాగే సో 1982లో డ్వాక్రా అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో డ్వాక్రా అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ అంట మనం. డ్వాక్రా అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఈ డ్వాక్రా ప్రోగ్రామ్‌లో మినిమం 10 మెంబర్స్
మాక్సిమం 15 మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళకి ఎవరు లోన్స్ ఇస్తారు సార్ అంటే ఆర్ఆర్బీలు లోన్స్ ఇస్తున్నారండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో ఇంతకుముందే అనుకున్నాం మనం. సో 43 ఉన్నాయి. సో ప్రెజెంట్ ఉన్నటువంటి ఆర్ఆర్బీలని 28కి తగ్గించాలి అని చెప్పి మనకి రికమెండేషన్స్ ఉన్నాయి. సో ఈ రికమెండేషన్స్ ఇస్తున్నటువంటి కమిటీ ఏంటి అంటే వ్యాస్ అనేటువంటి కమిటీ రికమెండేషన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో డ్వాక్రాని బేస్ చేసుకొని ఇది ఓవరాల్గా మనకి డ్వాక్రా ప్రోగ్రామ్ సో 1982లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే 1982లో మనకి నాబార్డ్ స్టార్ట్ అయింది. సో నాబార్డ్ స్టార్ట్ అయింది. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో నాబార్డ్ స్టార్ట్ అయింది. మరి ఈ నాబార్డ్ ఏ కమిటీ సూచనల మేరకు స్టార్ట్ అయింది అంటే శివరామన్ కమిటీ సూచనల మేరకు స్టార్ట్ అయింది. సో శివరామన్ కమిటీ సూచనల మేరకు స్టార్ట్ అయింది. సో ఇంతకుముందే అనుకున్నాం మనం 1948-49లో ఆర్పిసి స్టార్ట్ అయింది, రీజనల్ ప్లానింగ్ కమిషన్. సో దీన్ని మనం 1963లో ఏఆర్డిసిగా మార్చినాం, అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా మార్చినాం. దీన్ని మనం సో 1982లో నాబార్డ్గా చేంజ్ చేయడం జరిగింది శివరామన్ కమిటీ సూచనల మేరకి. సో ప్రస్తుతం 30,000 crores ఉందండి క్యాపిటల్ నాబార్డ్కి. సో ప్రధాన కార్యాలయం వచ్చి ముంబైలో ఉంది. సో ప్రజెంట్ నాబార్డ్కి చైర్మన్గా ఎవరున్నారు అంటే షాజీ కేవి ఉన్నారు. ప్రస్తుతం నాబార్డ్కి చైర్మన్గా. ఇది 1982లో స్టార్ట్ అయినటువంటి నాబార్డ్ మనకి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే 1983 సంవత్సరంలో ఆర్ఎల్ఈజీపీ అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేనటువంటి పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం మనకి ఈ కార్యక్రమం. సో 1983లో స్టార్ట్ చేసిన మనం. సో ఏ కార్యక్రమం? ఆర్ఎల్ఈజీపీ అనేటువంటి ఈ కార్యక్రమం. అదేవిధంగా సో 1983లోనే మనకి 1983లోనే ఎస్ఈఈయువై అనేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎడ్యుకేటెడ్ అర్బన్ యూత్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఎడ్యుకేటెడ్ అర్బన్ యూత్ అంటే ఎవరైతే పట్టణాలలో చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి యువత ఉన్నారో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం మనకి ఈ కార్యక్రమం. సో ఇదే కార్యక్రమాన్ని తర్వాత తీసుకెళ్ళి దేంట్లో మెర్జ్ చేశారు అంటే సో ప్రధానమంత్రి రోజ్గార్ యోజనలో పిఎంఆర్వైలో మెర్జ్ చేయడం జరిగింది. సో పిఎంఆర్వైని 1983లో స్టార్ట్ చేశాం. సో పిఎంఆర్వై కాస్త తర్వాత ఏమైంది అంటే ఆర్ఈజీపీగా మారింది. సో రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్గా మారింది. సో ఈ ఆర్ఈజీపీ కార్యక్రమాన్ని సో 1995లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెర్జ్ అయిపోయింది తర్వాత కాలంలో ఆర్ఈజీపీలో. తర్వాత ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో మెర్జ్ అయిపోయింది. సో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 2008లో స్టార్ట్ అయింది. తర్వాత కాలంలో ఇందులో మెర్జ్ అయిపోయింది. అంటే ఎస్ఈఈయువై అనేది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ వరకు వెళ్ళిపోయి దాంట్లో మెర్జ్ అవ్వడం జరిగిందనమాట. సో అలాగే 1982 సంవత్సరంలో మనకి అన్నగారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి 1 సంవత్సరంలోనే ముఖ్యమంత్రి అయ్యారు. సో అదే సంవత్సరంలో మనకి ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. సో ₹2 కిలో బియ్యం పథకాన్ని స్టార్ట్ చేస్తాం మనం. భారతదేశంలోనే ₹2 కిలో బియ్యం పథకం ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు. ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నగారు ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. తర్వాత దీన్ని సో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ₹4.5 కిలో బియ్యం చేశారు. సో తర్వాత దాన్ని ఇదే కార్యక్రమాన్ని మనకి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ ₹2 కిలో బియ్యం పథకంగా అమలు చేశారు. 2011 నవంబర్ 1న ఖైరతాబాద్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ప్రధానమంత్రి ఇక్కడ ₹1 కిలో బియ్యం పథకాన్ని అమలు చేశారు 2011. సో నవంబర్ 1 నుంచి. సో 2014 జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత ఇదే పథకాన్ని అమలు చేస్తూ వచ్చారు. సో పర్ హెడ్ 6 కేజీల రైస్ ఇస్తారు. 1 కేజీ ₹1 కిలో బియ్యాన్ని అందించేటువంటి కార్యక్రమంగా మనం ఇది చెప్పుకోవచ్చు అన్నమాట. రైట్. సో తర్వాత ఇదే కార్యక్రమాన్ని దీన్ని తర్వాత కాలంలో ఈ కార్యక్రమాన్ని సో ఎలా మార్చినాం మనం అంటే సో ఈ కార్యక్రమాన్ని సో ఫ్రీగా ఇచ్చేటట్టుగా 2029 వరకు ఈ ప్రోగ్రామ్ కింద ఫ్రీగా రైస్ ఇచ్చేటట్టుగా ఇప్పుడు ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఇది ₹2 కిలో బియ్యం పథకం. సో 1982లో స్టార్ట్ అయింది. 83 నుంచి పర్ఫెక్ట్గా అమలు చేశారు ఈ కార్యక్రమాన్ని. అలాగే 1984 సంవత్సరంలో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. సో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ అయింది. సో భారతదేశంలోనే
మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనకి మెడ్రాస్. సో కామరాజ్ గారు ప్రారంభించారు. కామరాజ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కారులో వెళ్తుంటే ఒక అబ్బాయి పనికి వెళ్ళడం చూసారాయన. పనికి వెళ్ళడం చూసినటువంటి ఆయన, "బాబు నువ్వెందుకు బాబు చదువుకోవట్లేకుండా పనికి వెళ్తున్నావంటే," "పనికి పోతే నాకు అన్నం ఎవరు పెడతారు సార్" అని అడిగితే, "నేను అన్నం పెడితే బడికి పోతావా" అంటే, ఖచ్చితంగా నీకు అన్నం పెడతా నేను అని చెప్పి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అంత మనసున్నటువంటి మనిషి ఆయన కామరాజ్ గారు. అదే కార్యక్రమాన్ని 1984 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు గారు ప్రారంభించడం జరిగింది. ఇదే కార్యక్రమాన్ని 1995లో సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకొని మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రామ్‌గా దీన్ని అమలు చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్‌గా దీన్ని అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని 2021లో ప్రధానమంత్రి పోషణ్ అభియాన్‌గా మార్చడం జరిగింది. ఈ కార్యక్రమం పేరు. ప్రధానమంత్రి పోషణ్ అభియాన్. ఇప్పుడు ఈ కార్యక్రమం పేరు ప్రధానమంత్రి పోషణ్ అభియాన్‌గా మనం చెప్పుకోవచ్చు. అలాగే 1984 సంవత్సరంలో 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. అదేవిధంగా 1984లో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ స్టార్ట్ అయింది. ఇదే 84లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో గ్యాస్ దుర్ఘటన జరిగింది. మిథైల్ ఐసోసైనైడ్ రిలీజ్ అయింది. మిథైల్ ఐసోసైనైడ్ రిలీజ్ అయింది. ఇదే సంవత్సరంలో 84లో మరి ఇదే సంవత్సరంలో ఇది కూడా గ్యాస్ కంపెనీ కూడా స్టార్ట్ అయింది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఒక పక్కేమో గ్యాస్ లీక్ అయింది. ఇంకో పక్కేమో గ్యాస్ కంపెనీ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా 1985 సంవత్సరంలో మనకి ఎన్‌డి తివారీ కమిటీ సూచనల మేరకి ఎన్‌డి తివారీ కమిటీ సూచనల మేరకి సికా స్టార్ట్ అయింది. సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ అంటాం మనం. సికాని స్టార్ట్ చేసాం మనం. కంపెనీల సిక్ ఇండస్ట్రీస్ కంపెనీల చట్టం అంటున్నాం. ఏవైతే బలహీనపడినటువంటి కంపెనీలు ఉన్నాయో, ఆర్థికంగా నష్టపోయినటువంటి కంపెనీలు ఉన్నాయో, వాటిని ఆదుకోవడం కోసం స్టార్ట్ చేసినటువంటిది ఎన్‌డి తివారీ కమిటీగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎన్‌డి తివారీ ఏమన్నారు అంటే సికాని బేస్ చేసుకొని ఏవైతే వీకర్ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఆ వీకర్ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి స్ట్రాంగర్ ఇండస్ట్రీస్‌లో మెర్జ్ చేయాలి అని చెప్పినటువంటి కమిటీ ఏంటి అంటే మనకి ఎన్‌డి తివారీ కమిటీ. అదే బ్యాంకింగ్ రంగంలో అయితే నరసింహన్ కమిటీ ఏమని చెప్పింది అంటే వీకర్ బ్యాంక్స్‌ని స్ట్రాంగర్ బ్యాంక్స్‌లో మెర్జ్ చేయొద్దు అని చెప్పింది. చెయ్యొద్దు అని చెప్పినటువంటి కమిటీ బ్యాంకింగ్ రిఫార్మ్స్‌లో భాగంగా నరసింహన్ కమిటీ. వీకర్ ఇండస్ట్రీస్‌ని స్ట్రాంగర్ ఇండస్ట్రీస్‌లో మెర్జ్ చేయండి అని చెప్పినటువంటి కమిటీ ఏంటి అంటే మనకి ఎన్‌డి తివారీ కమిటీ సిక్ ఇండస్ట్రీస్ కంపెనీస్ యాక్ట్ కింద. అలాగే 1985 సంవత్సరంలో సిసిఐ కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది స్టార్ట్ అయింది. కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ స్టార్ట్ అయింది. 1985లో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం. ఈరోజు 2015 సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పేరుతో అమలవుతుంది. ఈ కార్యక్రమం ఆనాడు ఇది కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1985 సంవత్సరంలో మనకి ఐఐబిఐ స్టార్ట్ అయింది. ఐఐబిఐ 97లో ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. దీనికంటే ముందు మనకి 1971లో ఐఆర్‌సిఐ స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ రీకన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. దీన్నే ఇప్పుడు ఎలా మార్చారు అంటే ఐఐబిగా మార్చడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనకి ఈ ప్రణాళికలో మనకి అమలు చేసినటువంటి పథకాలండి. ఆరో ప్రణాళిక చాలా ముఖ్యమైనటువంటి ప్రణాళిక. ఆరో ప్రణాళిక. ఈ స్కీమ్స్ అన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలా. థాంక్ యూ వెరీ మచ్.